నా కళ్ళలోకొచ్చిన ఆభరణాలను ప్రత్యక్షంగా చూడగలిగాను. అయితే ఆ ఆభరణాల వెనక ఏదో పెద్ద కథే ఉండుంటుంది. అవును, ఆ కథ ఏంటో, ఆ కథ వెనక ఎవరెవరి హస్తం ఉందో తెలుసుకుంటాను. నా కూతురు పుట్టగానే పురిటి నుంచి దూరమైంది. ఆ తర్వాత 6 సంవత్సరాల వయసులో దొరికింది. ఆ సంతోషం ఎంతో కాలం నిలవకుండా మళ్ళీ దూరమైపోయి నెలలు దాటిపోయింది. అందుకే నా బిడ్డని కలుసుకోబోతున్నాను అన్న ఆశతో వెళ్ళాను. బంగారు లేడిని చూసి సీతమ్మ తల్లి మోసపోయి లక్ష్మణరేఖను దాటిపోయి రావణుడి చేతికి చిక్కినట్టు ఈరోజు నువ్వు కూడా ఆ విధంగానే చిక్కుకున్నావు. రోజులు బాలేవు, కాస్త జాగ్రత్తగా ఉండు. రావాల్సిన సమయంలో మీ బిడ్డ మీ దగ్గరికి క్షేమంగా వస్తుంది. నా బిడ్డ క్షేమంగానే ఉండుంటుంది కదా. నేనే మీ బిడ్డని అనుకుంటున్నారు కదా. నేను క్షేమంగా ఉన్నంత వరకు మీ బిడ్డ కూడా క్షేమంగా ఉంటుందని అనుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకో అవని, నీ ఇంటి ముందున్న తులసి చెట్టు ఏనాడైతే వాడిపోతుందో ఆనాడు నీ బిడ్డ ప్రమాదంలో ఉన్నట్టు గ్రహించు. నీ బిడ్డ ఆపదలో ఉందని తెలియజేసే సంకేతం అదే. మీరు చెప్పిన విధంగా ఇక మీదట అక్షయ విషయంలో అపరిచితులను ఎవ్వరినీ నమ్మను. కానీ ఆభరణాల విషయంలో మాత్రం నా ప్రయత్నం మొదలు పెడతాను. నాకు తెలిసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఈ పాటికి వారి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. ధార్మిక సంస్థలు, దేవాలయాలు, ఆస్తులు, ఆదాయాలను నిర్వహించడానికి, సరైన పాలనను నిర్ధారించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే విభాగం మన దేవాదాయ శాఖ. సంస్థల సంపదలను కాపాడడం, ఆదాయాన్ని సద్వినియోగం చేయడం దీని లక్ష్యం, మన కర్తవ్యం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మన శాఖ కొన్ని ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. ఆభరణాలు కనిపించకుండా పోయిన విషయంలో మన మీద చాలా ప్రెజర్ ఉంది. ఏమంటారు? ఎస్ సార్. కొన్ని గుడుల నుంచి తస్కరించబడిన విలువైన పెద్ద పెద్ద నగలను ఇంకా మనం వెతికి పట్టుకోలేకపోయాం. ఈ విషయం పబ్లిక్లోకి, న్యూసుల్లోకి ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఎటువంటి గొడవలు జరగడం లేదు. లేదంటే ఈపాటికే రాష్ట్రంలో భయంకరమైన వాతావరణం మొదలై ఉండేది. అందుకే ఈ కేసుని మనం ఒక స్పెషల్ ఆఫీసర్ చేతికి అప్పగించి హ్యాండిల్ చేయమని చెప్దాం. మీరు చెప్పినట్టుగానే చేద్దాం సార్. స్పెషల్ ఆఫీసర్ అపాయింట్మెంట్ తీసుకొని నెక్స్ట్ మీటింగ్లో కలుసుకుందాం. ఇంతకీ ఆఫీసర్ ఎవరు సార్? పేరు రాఖీ. ట్వంటీ 25 to 30 years ఉంటాడు. వెరీ షార్ప్, టైం వేస్ట్ చేయడు. ఏ పుట్టలో ఏ పాముందో చెప్పగలడు. ఏ పని ఎంత టైంలో పూర్తవుతుందో కూడా చెప్పగలడు. సో నెక్స్ట్ మీటింగ్లో రాఖీని కలుసుకుందాం. షూర్ సార్. ఇక్కడే ఆపు. నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నిన్న నేను అడవిలో ఏం జరిగిందో చెప్తే
మీరందరూ నవే కట్టుకథలు అన్నారు కదా, అదంతా నిజమని నిరూపించడానికి నిన్నిక్కడికి తీసుకొచ్చాను. కట్టుకదని నేననలేదు. ఇప్పుడు నువ్వు నాకేం చూపించినా అది నేను నమ్ముతాను. అమ్మ వాళ్ళ దగ్గర బలంగా చెప్తాను. ఆ నిహారిక వసంతక్కల నోరు మూయిస్తాను. నీ దగ్గర నుంచి నాకు ఇటువంటి అండ దొరుకుతుందనే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను బావా. మాంత్రికుడు నన్ను ఈ అడవికి తీసుకుని రావడం నిజం. అడవిలో క్షుద్ర అమ్మవారు చెట్టు దగ్గర ఉండడం నిజం. అమ్మవారి ముందు దేవి దేవతల ఆభరణాలుండడం నిజం. వాటి ముందు క్షుద్ర పూజలు జరుగుతుండడం నిజం. వాడు నా తాళని తీయడానికి ప్రయత్నించడం నిజం. అన్నీ నిజం. అవన్నీ నీకు ఆధారాలతో సహా నేను నిరూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో మాయ గురించి కూడా మాట్లాడుకోవడం నా చెవిన పడింది. ఇప్పుడు వాళ్ళని పట్టుకుని 4 తంతే మాయకి వాళ్ళకి మధ్యున్న సంబంధం ఏంటనేది కూడా బయటపడుతుంది. ఈ అడవికి మాయకి అక్కడున్న మనుషులకి ఏం సంబంధాలుంటాయి? ఓ కోటీశ్వరరాలికి ఇటువంటి ప్రదేశంతో ఏం అవసరం ఉంటుంది? నిజాలు కళ్ళారా చూడనంత వరకు ఇలాగే అనుమానం కలుగుతుంది. చూసిన తర్వాత నమ్ముతావు. నా మాటలు అబద్ధం కాదు అని నిరూపిస్తాను. నాతో రా బావా. పద. రా బావా. నిన్న ఇక్కడే ఆభరణాలు. ఏంటిది? అంతా క్లియర్గా ఉంది. విగ్రహం ఏమైంది? ఆభరణాలు ఏమయ్యాయి? ఏం అర్థం కావడం లేదే. ఏమైంది? ఇక్కడికి తీసుకొచ్చి ఆగిపోయావేంటి? వాళ్ళ సెటప్ చూపిస్తానన్నావు కదా, పద చూపించు. బావా, అది ఏంటి? ఇక్కడే ఉండాలి బావా. ఏంటి ఇక్కడ? అవును బావా. ఇదిగో ఇక్కడ క్షుద్ర అమ్మవారు ఉండేది. ఇక్కడ నగలుండేవి. ఇక్కడ పూజకు సంబంధించిన సామాగ్రి అంతా ఉండేది. ఇదిగో ఇక్కడే నన్ను పూజలో కూర్చోపెట్టి నా తాళని తీయబోయారు. ఏంటవని? ఏదైనా ఊహించుకుంటున్నావా నువ్వు? లేదు బావా, నేను చెప్పేది నిజం. ఆ నిజాలకి ఆధారాలను చూపిస్తానంటేనే కదా నేను నిన్ను నమ్మి నీ వెనకొచ్చాను. మరి ఇక్కడికి తీసుకొచ్చి ఏదేదో చెప్తావేంటి? ఏం ప్రూవ్ చేయాలని నీ ఉద్దేశం? బావా, నువ్వు తొందరపడి నన్ను అపార్థం చేసుకోవద్దు. వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. మనం వెళ్ళి వెతుకుదాం పదా.